మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు డీకే అరుణ. దేశంలో మోడీ పవర్ ను ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర జడ్చర్ల నియోజకవర్గానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యకురాలు డీకే అరుణ, రాష్ట బీజేపీ కోశాధికారి శాంతకుమార్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు బాలానగర్ మండల కేంద్రానికి విజయ్ సంకల్ప యాత్ర చేరుకున్న సందర్భంగా గిరిజన మహిళలు వారికి సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, దేశమంతా కూడా మళ్ళీ మోదీ గారే ప్రధానమంత్రిగా ఉండాలని ఇవాళ ప్రజలంతా కోరుకుంటున్న తరుణంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రను మన పార్లమెంట్ నియోజకవర్గంలోని మక్తల్ నుంచి యాత్ర ప్రారంభం చేసింది. మొన్న మన రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర రథసారథి, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో యాత్ర మక్తల్ కృష్ణమ్మ ఒడ్డున నుంచి యాత్ర ప్రారంభమైంది. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు. దాన్ని ఆపే శక్తి దేశంలో ఎవ్వరికీ లేదు. ఏ ప్రతిపక్ష పార్టీకి ఆ శక్తి లేదు. ఏ ఒక్కరికి కూడా నరేంద్ర మోదీతో తూలకటువంటి శక్తి ఉన్న నాయకుడే లేడు. ఈరోజు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ నా అక్కలు, చెల్లెళ్ళు, నా రైతన్నలు, నా చదువుకున్న పిల్లలు, నిరుద్యోగులు వీళ్ళందరికీ కూడా ఈ దేశంలో భవిష్యత్తు ఉండాలంటే, వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఈ భారతదేశాన్ని తీర్చిదిద్దాలంటే మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు వచ్చిన వాళ్ళు, ఇంకా ఇంటి దగ్గర ఉన్నోళ్ళు, మీరు వచ్చిన వాళ్ళు ఓట్ చేసి ఏపీసీ భారీ మెజార్టీతో ఈ పార్లమెంట్ లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపియాలి. ఈ రోజు రోడ్లు రావాలన్నా, రైల్వే లైన్లు రావాలన్నా, గ్రామాల్లో పేదవాళ్లకు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేని రేవంత్ బీజేపీపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో అవినీతి చేసినోడిని ఎందుకు జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో గెలవమనే భయంతోనే బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని చెప్తున్నారన్నారు. మాట్లాడుతుండని తెలుసుకుంటే ఏమైందంటే, ఇంతకు ముందు వెంకటరమణారెడ్డి చెప్పిండు అదే కావచ్చు. మరి ఈ నిన్న కోడంగల్కు అటు ఇటు పోతే ఎక్కడ చూసినా లోపల మొత్తం కుతకుతలాడుతాంది. ఇక కాంగ్రెస్ వాళ్ళకి ఏం వచ్చేటట్లేదు. అందుకని సమ్మక్క దగ్గర పోయి ఏం మాట్లాడిండు, ఏందట అంటే, నువ్వు ఏం చేయవు, బీఆర్ఎస్ వాళ్ళతో కలిసినవట. అయ్యా, బీఆర్ఎస్ వాళ్ళతో ఎవడు కలిసిందా? నువ్వేం చేసినావు? కాళేశ్వరంలో పైసలు తిన్నాడు అన్నడా లేదా? అన్న తర్వాత నేను సిబిఐ కావాలని అన్నడా లేదా? పోలీస్ దర్యాప్తు కావాలన్నాడా లేదా? 60 రోజులు అయిపోయింది, 70 రోజులు. అరే, ఇంకా రోడ్డు మీద పోరాడు మాట్లాడతాడు ఏందా? రోడ్డు మీద పోరాడు ఏదైతే మాట్లాడతాడు శతకాలం. నువ్వే ముఖ్యమంత్రివి, నీకు ప్రభుత్వం అప్పచెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం. దమ్ముంటే పని చేయలేక రిజైన్ చేసి బయటికి రా. నీకు సత్తా లేకపోతే, నీకు దర్యాప్తు చేయలేకపోతే, నువ్వు దొంగలు జైల్లో పెట్టలేకపోతే, నువ్వు కాళేశ్వరంలో ప్రజల డబ్బులు తిన్నోన్ని జైలు పంపలేకపోతే, నువ్వు ఉండడానికి అధికారం లేదు, నైతిక అధికారం లేదు. 60 రోజులు దాటిపోయినాయి. ఈ రోజు బీజేపీ తిడతాను. బీజేపీ దగ్గర ఏమున్నది? బీజేపీ దగ్గర మాట్లాడడానికి, ప్రశ్నించడానికి తప్పితే అధికారం లేదు. పోలీసుడు మా చేతులు లేడు, పోలీసుడు నీ చేతులు ఉన్నాడు. కాబట్టి కాళేశ్వరంలో పైసలు తిన్నోన్ని నువ్వు జైల్లో పెట్టకపోతే భారతీయ జనతా పార్టీ నిన్ను అగ్గిలో నిలబెడతాడని ఇక్కడ నేను ఇబ్రాహీంపట్నంలో చెప్తున్న మిత్రులారా, ఇడిచిపెట్టేది లేదు. నిన్ను నీతో పాటు మీరు పేలిండి, మన ముఖ్యమంత్రి పేలిండి కదా, బాగా పేలిండి. ఎక్కడికో పోయిండ, సమ్మక్కకు పోయిండట. అక్కడ ఏమైందేమో పేలి, ఎటు పడతాడు మాట్లాడతాడు.
ఎటు పడతాడు మాట్లాడుతాడని నేను తెలుసుకుంటే ఏమైందంటే ఇంతకు ముందు వెంకటరమణారెడ్డి చెప్పిండు అదే కావచ్చు మరి. ఈ నిన్న కొడంగల్కు అటు ఇటు పోతే ఎక్కడ చూసినా లోపల మొత్తం కుతలాడుతాంది. ఇక కాంగ్రెస్ వాళ్ళకి ఏం వచ్చేటట్లేదు. అందుకని సమ్మక్క దగ్గర పోయి ఏం సీఎం రేవంత్ మంత్రులకు మధ్య సయోధ్య లేదన్నారు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. మంత్రులంతా పనిచేయడం మానేసి గత ప్రభుత్వంపై విమర్శలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా చెండూరులో విజయ సంకల్ప యాత్రలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మధ్యప్రదేశ్ రాష్ట ఇన్ఛార్జి మురళీధర్రావు పాల్గొన్నారు. ఆర్టీసీని ఆస్తులను అమ్మే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. విమర్శించడంలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ప్రజలను ఎట్లయితే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఈ 6 గ్యారెంటీలను ఎలాగైతే జరపచ్చు, ఎన్ని రోజులు జరపచ్చు, ఎవరి మీద నెపం పెట్టి జరపచ్చు అంటే పాత ప్రభుత్వం మీద శ్వేతపత్రం రిలీజ్ చేసుకుంటూ పాత ముఖ్యమంత్రిని తిట్టుకుంటూ వీరు చిప్ప చేతికి ఇచ్చిరు, ఈ చిప్పలో ఏముంది, మా చేతిలో చిప్పనే ఇచ్చిరు, ఏమి చేయలేమనే ఆలోచనలో ప్రజలకు చెప్పకనే చెప్తున్నటువంటి సందర్భం. వారి మధ్యన సయోధ్య లేదు. మంత్రులు ఒక దిక్కు, ముఖ్యమంత్రి ఒక దిక్కు. ఇవాళ ప్రతి పనిలో కూడా ప్రజలకు అవసరం ఉన్నటువంటి పనులకు తప్ప కాంట్రాక్టర్ల గురించి, బిల్డర్ల గురించి, రైస్ మిల్లర్ల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి, వీళ్ళ నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలి, ఏం చేద్దాం, ఎలా అయితే డబ్బులు వస్తాయి అనే ఆలోచన తప్ప, వాళ్ళ మధ్యలో కొట్లాటలు, పంచాయతీలు తప్ప వారు చేస్తున్నది ఏమీ లేదు. ఇవాళకి ప్రభుత్వం ఏర్పడే 80 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు చేసింది ఏమున్నదంటే మహిళలకు ఫ్రీ బస్సు తప్ప చేసింది ఏమీ లేదు. చెప్పకనే చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఆర్టీసీ ల్యాండ్స్ని 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చే ప్రయత్నంలో లీకేజ్ ఇచ్చిండు. రాబోయే కాలంలో ఆర్టీసీని పాత ప్రభుత్వం అమ్మేస్తామంటే ఈయన దాని గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆర్టీసీ ల్యాండ్స్ని లక్షల కోట్ల ప్రాపర్టీలను లీజులకు ఇస్తామని మాట్లాడుతున్నారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులే లీజులు తీసుకోవడం చేయడం మీరు ప్రతిదీ చూస్తూనే ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, ప్రజలు ఊరుకోరు. ఇవాళ రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 12 సీట్లకు పైబడే గెలుస్తాం. ఖచ్చితంగా 17కు 17 గెలవాలని ఆలోచిస్తున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పార్టీ సభ్యుల మంత్రుల ఆలోచన విధానం చూస్తే వారు పనిచేయడం కన్నా పాత ప్రభుత్వాన్ని విమర్శించడంలోనే. తెలంగాణ రాజకీయాలపై సిపిఎం కేంద్ర పోలిట్ బ్యూరో బివి రాఘవులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఏ కూటమిలో ఉంటుందో క్లారిటీ లేదన్నారు. కేసీఆర్ ఇండియా కూటమిలో ఉంటే బాగుండేదన్నారు. కేసీఆర్ ఒంటరిగా పోటీ చేసిన అభ్యంతరం లేదు, కానీ బీజేపీతో పొత్తు మాత్రం వద్దన్నారు. ఇండియా కూటమిలో సర్దుబాట్లు సక్రమంగా జరగడం అనేది ప్రారంభమైంది. ఇంతకుముందు కొన్ని వైరుధ్యాలు, తగాదాలు అయిన మీడియాలో కూడా వచ్చి వాటి మూలంగా ఇవి అస్తవ్యస్తం అయిపోతున్నాయి. కాబట్టి మాకు ఎదురే లేదనుకుని బీజేపీ అంది. ఈరోజు యూపీలోను, ఢిల్లీలోను వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో సయోధ్యగా సీట్లు సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఆ రకంగా దేశవ్యాప్తంగా ఒక ఉమ్మడి శక్తి బయలుదేరి ఈరోజు మతోన్మాద శక్తుల్ని ఢీకొనేదానికి సిద్ధమవుతుంది. అందుకని ప్రజలందరూ కూడా అటువంటి కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, అలాగే దేశ ఆర్థిక సార్వభౌమత్వం, అన్నిటికన్నా రాష్ట్రాలను హక్కులు రాసే కాలు రాసే పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం వదిలించుకోకపోతే దేశ సమైక్యతకి, దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి చాలా నష్టం అని చెప్పేసి అందరూ భావించి ప్రజలు అనేక కారణాల రీత్యా ఈరోజు ప్రజలందరూ బీజేపీ పీడ వదిలించుకోవాలని ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. వారందరూ సహకారం ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు తెలుసుకోవాలి, ఎటువైపు ఉంటావు, బీజేపీ వైపున ఉంటావా లేకపోతే దానికి దూరంగా ఉంటావా. ఈరోజు ఇండియా కూటమిలో చేరితే చాలా బాగుండేది, చేరలేదు, దూరంగా ఉంటాను. ఎందుకు దూరంగా ఉంటుంది? బీజేపీ తోటి మిలాఖత్ కావడానికి దూరమా, లేకపోతే పోరాటానికి దూరమా చేసుకోవాలని బయట ఉంటే ఉండండి. కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఈ తెలంగాణలో ఆ పార్టీ కూడా పోరాడాలి. ఇప్పుడు అటువంటి సూచనలు ఏం కనపట్టలేదు. అందుకని ఆ విషయంలో కూడా స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పేసి అటు బండి సంజయ్ గారు, అటు బీజేపీ వారు మేము బీఆర్ఎస్ని ముట్టుకోమని వాడు చెప్తున్నారు తప్ప బీఆర్ఎస్ వైపు నుంచి అటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. అటువంటి స్పష్టమైన ప్రకటన చేసి బీజేపీని రాకుండా ఈ రాష్ట్రంలో
పునాదులు లేకుండా చేసేసానికి అది కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇండియా కూటమిలో సర్దుబాట్లు సక్రమంగా జరగడం అనేది ప్రారంభమైంది. ఇంతకుముందు కొన్ని వైరుధ్యాలు తగాదాలు అవన్నీ మీడియాలో కూడా వచ్చి వాటి మూలంగా ఇవి అస్తవ్యస్తం అయిపోతుంది కాబట్టి మాకు ఎదురేలేదనుకుని బీజేపీ అంది. ఈరోజు యూపీలోను ఢిల్లీలోను వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో సయోధ్యగా సీట్లు సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఆ రకంగా దేశవ్యాప్తంగా ఒక ఉమ్మడి శక్తి బయలుదేరి ఈరోజు మతోన్మాద శక్తుల్ని వైఎస్ వివేక హత్య కేసు నిందితుడు దస్తగిరి కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. 2 వేర్వేరు కేసుల్లో హైకోర్టు కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకొచ్చాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాడి కేసులో అరెస్టై 4 నెలలుగా కడప జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు దస్తగిరి. జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే పోలీసు బందోబస్తు మధ్య పులివెందుకు బయలుదేరెళ్లాడు. అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టేదానికి ఇది కూడా ఒక కుట్ర లాంటిదే. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో నా మీద పక్కా స్కెచ్తో నన్ను జైలుకు పంపడం జరిగింది. అసలు ఎర్రగుంట్ల స్టేషన్లో ఏ పాపని కానీ ఎవరిని కూడా నేను కిడ్నాప్ చేయలేదు. ఏదో మా ఫ్యామిలీ మ్యాచ్ విషయమై మాట్లాడిన పోయింటే నువ్వు కిడ్నాప్ చేసినావని దాన్ని సృష్టించి ప్రతి ఒక్క దానికి వాళ్ళు అక్టోబర్ 30 తేదీన నన్ను వాళ్ళ పోలీస్ కస్టడీకి తీసుకొని ఆ రోజు నైట్ జరిగిన విషయం వాళ్ళు చెప్పిన మాటలు అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు అప్రూవర్గా మారడం, నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు, నిన్ను బతికించడమే కష్టము, ఇప్పుడు నువ్వు మర్యాదగా ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ రామ్ సింగ్ ఎవరైతే పాత ఆఫీసర్ అయితే ఉన్నాడో ఆయన నన్ను కొట్టి చెప్పించినాడు, అంతే తప్ప నేను చెప్పలేదనే మాట చెప్పాలని ఆ యొక్క సిఐ ఈశ్వరయ్య అనే అతను, ఆ యొక్క డిఎస్పి వీళ్ళందరూ కూడా నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టేదానికి ఇది కూడా ఒక కుట్ర లాంటిదే. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో నా మీద పక్కా స్కెచ్తో నన్ను జైలుకు పంపడం జరిగింది. అసలు ఎర్రగుంట్ల స్టేషన్లో ఏ పాపని కానీ ఎవరిని కూడా నేను కిడ్నాప్ చేయలేదు. ఏదో మా ఫ్యామిలీ మ్యాచ్. చిత్తూరు జిల్లా ద్రావిడ వర్సిటీలో తాత్కాలిక ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. ద్రావిడ వర్సిటీలో 254 మంది తాత్కాలిక ఉద్యోగులు జీతాల కోసం తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. వర్సిటీ ప్రాంగణంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు. గత 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వెంటనే 6 నెలల జీతాలను చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జీతాలు వచ్చేంత వరకు తమ నిరసనను కొనసాగిస్తామని హెచ్చరించారు. సుమారు 254 మంది మేము ఇక్కడ తాత్కాలిక బోధనేతర సిబ్బందిగా అనేక సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తించడం జరుగుతూ ఉంది. కానీ గత సంవత్సర కాలం నుంచి మాకు జీతాలు అనేవి సక్రంగా రావడం లేదు. దీనికై గతంలో 3 నెలల జీతాల కోసం 53 రోజులు సమ్మె చేస్తే కేవలం 27 రోజులు మాత్రమే, 2 నెలల 27 రోజులకు మాత్రమే జీతాలు అందినాయి. తర్వాత ఇంకొక 3 నెలలు వెయిట్ చేసి మళ్లీ జీతాలు రాక ఒక 15 రోజులు సమ్మె చేస్తే
ఆ సమ్మె చేసిన జీతాలు పోయింది. ఆ 2 నెలల 7 రోజులు మొత్తం ఇప్పటికీ 2 నెలల 8 రోజులు జీతాలు మాకు రావాల్సింది. ఈ బకాయిలతో పాటు అనేక సార్లు మేము యాజమాన్యాన్ని మా యొక్క విన్నపాన్ని విన్నవిస్తూనే మా యొక్క జీతాలు రావాల్సిన సమస్యలపైన వాళ్ళు తెలియజేస్తూ పోరాటాలు చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి ఈ నెల 12వ తారీఖు నుంచి మేము 1 అవర్ ఎజిటేషన్ అనేది ప్రారంభించాం. ఎందుకంటే ఇప్పటి సుమారు 7 నెల జీతాల బకాయిలు మాకు ఉన్నాయి. సుమారు 200. నంద్యాల జిల్లా ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. నంద్యాలలో అమృత్ పథకం కింద నిర్మించిన మంచినీటి కేంద్రాన్ని మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. 158 కోట్లతో అమృత్ మంచినీటి కేంద్రాన్ని నిర్మించినట్టు చెప్పారు. నంద్యాల నీటి కష్టాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ నీటి సమస్యను సీఎంకు తెలపడంతో వెంటనే అమృత్ మంచినీటి పథకం పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. దీంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహాయంతో పాటు మున్సిపల్ నిధులను వినియోగించుకుని పూర్తి స్థాయిలో స్వచ్ఛమైన మంచినీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రారంభించాలి. అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు తథాస్తు. సార్ అన్నమానం గ్రహణ అద్యైదానుకూలికా బల సిద్ధిరస్తు తథాస్తు. గంజాయి విక్రయిస్తున్న 7 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు గుంతకల్ పోలీసులు. వారి వద్ద నుంచి 6.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్సురాజన్ కిలో 11,000కు కొనుగోలు చేసి దాన్ని 300 ప్యాకెట్లుగా మార్చుతున్నారని తెలిపారు. ఇక ఒక్కో ప్యాకెట్ 150 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పారు. ఈరోజు అనంతపురం స్పెషల్ టాస్క్ ఫోర్స్ వారు జిల్లా వ్యాప్తంగా గాంజా విక్రమణం చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ దాదాపు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కూడా ఒక 3 వ్యక్తులు కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నారన్నది గుర్తించి వాళ్ళని కూడా అదుపులో తీసుకొని ఈ రోజు రిమాండ్కు పంపిస్తున్నాము. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 6.5 kg గాంజా స్వాధీనం చేసి ఈ రోజు వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాం. అదేవిధంగా నిన్న అనంతపురం 3 టౌన్లో చైన్ స్నాచింగ్ ఘటన ఏదైతే జరిగిందో ఆ విషయం మీద ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. యశ్వంత్ అండ్ వన్ ఆఫ్ హిజ్ కలీగ్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. ఈ యొక్క ఘటన జరిగి విదిన్ ఒక 24 hours లోనే సీసీటీవీలు పరిశీలించి ఆ ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి అండ్ మోరోవర్ వాళ్ళు బుర్కా వేసుకున్న వాళ్ళు, సో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి 6 తులాలు బంగారం స్వాధీనం చేసి వర్త్ ఆఫ్ 3,60,000 రూపీస్ వీళ్ళిద్దరిని కూడా రిమాండ్కి తరలిస్తున్నాం. ఈ యొక్క గాంజాకు సంబంధించిన విషయం అయితే ఇక్కడ మన జిల్లాకు సంబంధించిన 4 ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1 kg గాంజాని దాదాపు 15,000 చొప్పున తీసుకొని 300 ప్యాకెట్గా మార్చి మళ్ళీ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినది గుర్తించడం జరిగినాయి. దీంట్లో ఎవరైతే ఈ గాంజాని వాడుతున్నారో వీళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి
కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ కోసం ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి లెటర్ కూడా పెట్టి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్.